అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. ఈరోజు మనం పుల్సి రాత్ వంతెన మీద 2వ ఘట్టం దగ్గర ఉన్నాం. వంతెనపై మన ప్రయాణం ఎలా ఉంటుందో చర్చించుకుంటూ వెళ్దాం. మన పాదాల క్రింద అన్ని భయాలు మరియు భయాందోళనతో నరకం మన దృష్టిని ఆకర్షిస్తుంది. వంతెనపై వెళ్తుండగా మనం చూడకుండా ఉండడానికి ప్రయత్నిస్తాము మరియు మనం దానిపై నడవడంపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తాము. మన చుట్టూ ఉన్న వ్యక్తులను చూస్తూనే ఉంటాం. ఒకవైపు పశ్చాత్తాపం పడిన వారు ఉంటారు మరియు మరొక వైపు నరకంలో పడేవారు ఉంటారు. ఈ లోకంలో ఉన్నప్పుడు మరణాంతరం జీవితం గురించి ఆలోచించేవారు ఉంటారు. వారు ఏ నొప్పి లేకుండా వేగంగా వంతెన గుండా వెళ్తారు. దీని అర్థం వచ్చేసి బ్రతికున్నప్పుడు ఆఖిరత్ గురించి ఆలోచించి పాపాలు చేయకుండా పుణ్యాలు చేసుకుంటూ ఆఖిరత్ కోసం కష్టపడిన వారు చాలా వేగంగా ఏ నొప్పి లేకుండాను వంతెను దాటేస్తారు. మొదటి ప్రశ్నకు విజయవంతంగా సమాధానం ఇచ్చిన తరువాత మనం 2వ ప్రశ్న అడిగే స్థితికి చేరుకుంటాం. వాస్తవానికి ఇక్కడ మనం లెక్కించబడేది మన యొక్క నమాజ్ మాత్రమే. ఇది ఇస్లాంకు చెందిన విశ్వాస స్తంభాలలో ఒక స్తంభం. నమాజ్, ప్రార్థన, సలాహ్. మీ నమాజ్ పూర్తి మరియు నిజాయితీగా ఉంటే మీ లెక్కింపు చాలా సులభమవుతుంది. కానీ మీ నమాజ్ సూటిగా లేకపోతే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాటలలో చెప్పుకున్నట్లయితే నమాజ్ ఇస్లాం యొక్క మూల స్తంభం. దానిని విడిచిపెట్టిన వారు తమ మతాన్ని నాశనం చేసుకున్నట్లు. రెఫరెన్స్ స్క్రీన్ మీద ఉంది, దయచేసి చెక్ చేసుకోగలరు. మనల్ని నరకాగ్ని తాకకూడదంటే మన ప్రార్థనలు అనగా నమాజ్ భవనం యొక్క దృఢమైన స్తంభాలలాగా మన నమాజ్ చేయాలి. మనం భూమిపై అనగా ఇప్పుడు ఒక చిన్న సూది, ఆ సూదికున్న కన్నం అనగా రంధ్రం అంటారు కదా, ఆ రంధ్రం లోపల నుండి ఆ నరకపు యొక్క మంటలని చూస్తే గనక అనగా జహన్నం యొక్క మంటలని చూస్తే మనం సజ్దాలో నుండి తలెత్తమంట. అంత భయంకరంగా ఉంటాయి. మన విశ్వాసం దృఢంగా ఉండి మన ప్రార్థనలు అనగా నమాజు సూటిగా ఉంటే మనం 3వ దశ స్టేజ్ ఘట్టానికి వెళ్తాము. అల్లాహ్ సుబ్హాను తాలా మనకు సూచించిన విధంగా మనం భూమిపై అల్లాహ్ ఇచ్చిన సంపదను ఖర్చు చేయకపోతే అల్లాహ్ దారిలో తదుపరి ప్రశ్న మనల్ని ఏమాత్రం సంతోషపెట్టదు. ఎందుకంటే మనం అడగబడతాము. మనం మన వస్తువులను ఎక్కడ ఖర్చు చేశాము మరియు వాటిని ఎవరితో పంచుకున్నాము, జకాత్, సదకా లాంటివి. ఈ 2వ దశలో ఒక వ్యక్తి 5 రోజువారీ నమాజ్ యొక్క సంకేతాలు సలాతల్ ఆయాత్ మరియు ఒకరి గడిచిన ఖజా నమాజ్లు అల్లాహ్ సుబ్హాను తాలా ఖురానులో ఇలా తెలియజేశారు. తమ నమాజ్ల పట్ల నిర్లక్ష్యంగా ఉండేవారు ఆ నమాజీలకు వినాశనం తప్పదు. వైల్ అనే నరక స్థానం వారి కొరకు ఉన్నది. ఎందుకంటే వారు తమ నమాజ్ల పట్ల అశ్రద్ధ వహిస్తారు కాబట్టి. నమాజ్ చేయని వారు దాహంతో చనిపోతారు మరియు సమాధి నుండి కూడా అదే దాహంతో లేపబడతారు. తన చివరి వీలునామాలో ఇమాం సాదిక్ రదియల్లాహు అన్హు గారు ఇలా తెలియజేశారు. నమాజ్ విలువను తక్కువగా అంచనా వేసేవారికి మన అహలుల్ బైత్ మధ్యవర్తం ఎప్పటికీ చేరదు. అహలుల్ బైత్ అంటే ఇంటి యొక్క ప్రజలు అని అర్థం. అనగా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంటి ప్రజలు అని. ఉదాహరణకి మన ప్రవక్త గారు మరియు ఫాతిమా ఆయన కుమార్తె, ప్రవక్త కూతురు అలీ ఇబ్నె అబూ తాలిబ్ అల్లుడు గారు, హసన్ మరియు హుసేన్ మరికొందరు. ఆ కుటుంబం సభ్యులలో మనం కూడా చేరడానికి ఛాన్స్ ఉంది నమాజ్లు కరెక్ట్గా చేసుకుంటే. ఈ హదీస్లు రోజువారీ నమాజ్లు నిర్లక్ష్యం చేసే వారికి సంబంధించినదని ఎవరైనా అనుకోవచ్చు, కానీ అలా కాదు. అహియతుల్ దస్తగిరి గైబ్స్ ఈ హదీస్ని వివరించారు. ఈ హదీస్ నమాజ్కు తగిన ప్రాముఖ్యత ఇవ్వని మనలో వారికి సూచనగా ఉంది. ఉదాహరణకు సూర్యోదయానికి ముందు ఫజ్ర్ నమాజ్ లేదా సూర్యాస్తమయంలో జోహర్ నమాజ్ చేయటం. అనగా సమయానికి కాకుండా ఇష్టం వచ్చినట్లు నమాజ్ చేయటం అని అర్థం.
ఖురాన్లోని రిఫరెన్స్ 66:6 తీసుకున్నట్లయితే ఇలా తెలియజేస్తున్నారు. ఓ విశ్వాసులారా, మీరు మిమ్మల్ని మీ కుటుంబాన్ని అగ్ని బారి నుండి కాపాడుకోండి. ఆ అగ్ని ఎటువంటిదంటే మనుషులు, రాళ్ళు దాని ఇంధనం కానున్నారు. దానిపై కర్కశులు, బలిష్ఠులు అయిన దైవదూతలు నియమితులై ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆజ్ఞలను పాటించటంలో వారు ఏమాత్రం ఆలస్యం చేయరు. ఆ పైగా వారికి జారీ చేయబడిన ఆజ్ఞలను వారు ఖచ్చితంగా పాలిస్తారు. ఈ మతపరమైన బాధ్యతలతో మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా మన బంధువులు మరియు స్నేహితులకు మంచిని, అమర్ బిల్ మారూఫ్ ఆజ్ఞాపించడం ద్వారా మరియు చెడును నిషేధించడం ద్వారా నహి అమిల్ మున్కర్ యొక్క కోపం గురించి హెచ్చరించాలని మేము ఆదేశించబడ్డాము. దయచేసి ఈ నమాజ్లను కరెక్ట్గా చేసుకోండి. వాటి వల్ల మనం 2వ ఘట్టం చాలా తేలికగా దాటేయవచ్చు. ఆమీన్ ఇన్షాల్లా. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. జజాకల్లా ఖైర్ నా ప్రసంగం ఇప్పటిదాకా విన్నందుకు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే పార్ట్ 1, 2, 3 డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, నా ప్రొఫైల్లో కూడా ఉన్నాయి. దయచేసి చెక్ చేసుకొని బాగా క్లియర్గా తెలుసుకోండి.